ధ్యానం పెట్టాను, ధ్యానం చేయండి ఎందుకంటా నేను అంటే, నువ్వు ఏమి చదవకపోయినా, నేను వేదాలు చదవలేను, వేదాలు అర్థం చేసుకోలేను, నా వల్ల కాని పని అని నీవు నిరాశ గురైనా ప్రాబ్లం ఏం లేదు. నీవు సింపుల్గా ధ్యానం చేయి అంతే. ఏమిటి ధ్యానం చేయడం? సదాచారము. ధ్యానానికి మించిన సదాచారం మరొకటి లేదు. ధ్యానం కోసమే అన్ని ఆచారాలు. నువ్వు ధ్యానం చేస్తున్నావు అర్థం ఏమిటిది? సదాచారాన్ని పాటిస్తూ ఉన్నావు. నెంబర్ 1. ఎప్పుడు నీవు ధ్యానము చేస్తావో దైవశక్తి నీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, దైవ గుణాలు నీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. నీలో ఉన్నటువంటి శుద్ధ సంస్కారాలు ఉత్తేజితమవుతాయి, నీలో ఉన్న దుర్గుణాలు వికారాలు క్షీణిస్తాయి. వాట్ ఈస్ దట్ మీనింగ్ అని అంటే పవిత్రత. ఇక 3వది, మనసు లేని స్థితిని నువ్వు పొందుతావు. మనసు నిశ్చలమవుతుంది. దాని అర్థం ఏమిటిది అని అంటే నీవు మనసును నిగ్రహించినావు.